బాలుని దక్కించుకోవాలనే పంతంతో టీంలో జాయిన్ అయిన నిషా రకరకాల ప్రయత్నాలతో ప్రాజెక్ట్ చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. నిషా యాక్సెసరీస్ యాడ్ మోడల్స్ ని కొనేయడం వల్ల షూట్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి బాలు అండ్ కార్తిక్ లతో బాస్ షూట్ ఫినిష్ చేస్తాడు. ఈజీ క్రియేషన్స్ ని దెబ్బతీయడానికి ఎంకే యాడ్ ఏజెన్సీ ప్లాన్స్ చేస్తుంది. మొబైల్ యాడ్ కోసం ముంబై నుండి హీరో వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ వచ్చిన హీరోని చూసి అందరూ షాక్ అవుతారు. తర్వాత జరిగేది చూడండి. అయ్యో సార్ సార్ ఏం టైమింగ్ భయ్యా సార్ సార్ మీకేం కాలేదు సార్ బిల్డప్ లేదే బిజినెస్ ఉండదు. హైదరాబాద్ లో వెల్కమ్ కి బొకేస్ ఇస్తారేమో, మా బొంబాయిలో బొకేస్ కి బదులు బేబీస్ వస్తారు. ఎక్కడ బేబీస్? ప్రస్తుతానికి ఓన్లీ బొకేస్. వెల్కమ్ సార్. ఎక్కడో చూశానబ్బా, ఎక్కడ చూశాను, ఎక్కడ రావట్లేదే. వీడిని పెట్టి యాడు భరించలేకపోతున్నాం రా బాబు. షూట్ కంతా రెడీయేనా? రెడీ సార్. ఎంతకీ నన్ను డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ ఎవరు కొట్టేశారు? ఎలారా? గుడ్ మార్నింగ్ సార్. బాలు మా క్రియేటివ్ డైరెక్టర్. క్రియేటివిటీ అనేది మనం క్రియేట్ చేసుకుంటే రాదు, మన క్రియేటివిటీని బట్టి ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది. ఏం చెప్పారు సార్? అబ్బా మీరు నోరు తెరిస్తే పాచికప్పులో పంచలు వచ్చేస్తున్నాయి సార్. ఎవడు వీడు? మా ప్యూన్ సార్. ప్యూనా? కొంచెం దూరంగా ఉండమానండి, కలర్ అంటుకుంటుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. రూమ్ ఎక్కడ? బొకేస్ కి బదులు బేబీస్ వస్తే బెటర్. సార్ ఏంటి సార్, వీడిని నేను డైరెక్ట్ చేయాలా? దాని బదులు గేదెలు వాటి పెంపకం ప్రోగ్రామ్ చేయడం బెటర్. సార్ మీ కెపాసిటీని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకున్నారు సార్. వాట్? అదే మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి అని నా ఒపీనియన్ సార్. వెళ్ళ గేదెకి ఆ అప్పిగాడికి కాన్సెప్ట్ చెప్పు. అలాగే సార్. బాలు నువ్వు ఇతన్ని డైరెక్ట్ చేస్తే అతన్ని నెంబర్ అడుగుతాడేమో. ఎందుకు సార్? ఫ్రూట్ బాలు. అబ్బా ఈ హీరోని ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ చూశానబ్బా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఈ హీరోని ఎక్కడో చూసినట్టుంది మేడం. ఏ సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంటే చూసుంటావు. అయ్య బాబోయ్, అంత పెద్ద హీరోని అంత మాట అనేసారేంటండి? ఛీ, వాడు హీరో ఏంటి? వాడికంటే నువ్వే బెటర్. జుజుబి మేడం, మీకు నాతో ఏదో పని పడుతుంది మేడం. నువ్వు చాలా తెలివైనోడివి సింహాచలం. ఏటో మేడం, నేను చిన్నప్పటి నుంచి అంతే మేడం. ముందు మీరు విషయానికి రండి మేడం. డన్ మేడం. ఎవరు చూడలేదు కదా. పౌడర్ చల్లవా? చల్లనండి. ఇంతకీ అది ఏం పౌడర్ మేడం? ఇచ్చింగ్ పౌడర్. దెబ్బకి ఒళ్ళంతా దురదలు వస్తాయి చూడు. రే సింహాచలం రా. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. రెడీ అని సార్.
రెడీ సార్. రెడీ సార్, రెడీ. నిషా రెడీయా? రెడీ సార్. నా కోట్ ఎక్కడ? వేర్ ఇస్ మై కోట్? సార్ ఇదిగోండి సార్, మీ కోట్ రెడీ సార్. ఓకే. వీడు వీడి పక్కన నేను చెప్తారా? ఎక్కడ చూసానా ఇది? రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. కట్ కట్ కట్. ఏమైందండి? అమ్మాయి నవ్వుతుంది సార్. జాగ్రత్తగా చేయి బంగారం. నిషా ఏంటా నవ్వు? సీరియస్ సార్. టేక్ చేద్దామా? టేక్ వెళ్ళిపోదాం. రోల్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. వీడు సూపర్ స్టారా? కట్ కట్ కట్. ఏమైంది సార్? సార్ ఏంటి సార్ కుక్కలా వాసన చూస్తున్నారు? ఎవడండి వీడికి డైరెక్షన్ ఇచ్చింది? నేను ఎలా చేస్తే అదే టేక్. ఈ బాలుగాడికి భలే దొరకడు వీడు. యాక్షన్. బాలు కూర్చో. ఏంటి సార్ ఇది? ప్లీజ్ కూర్చో. కట్. సార్ చట్నీ నాకినట్టు నాకుతారండి సార్. వాసన చూస్తేనేమో కాదన్నారు. ఇది వెరైటీగా ఉంటుందని చేస్తే నా వల్ల కాదండి. సార్ చెయ్యండి సార్, చెయ్యండి. నేను చేసిందే ఫైనల్. యాక్షన్. నేనిచ్చే కానుక మన దూరాన్ని దగ్గర చేస్తుంది, కాలాన్ని కరిగిస్తుంది, మన ప్రేమకి సాక్ష్యం అవుతుంది. నువ్వంటే నాకు వెర్రి, లైఫ్ లాంగ్ తినాలి నీ చేతి కర్రీ. నీకోసం తెచ్చా రెడ్ చెర్రీ. సార్ 1 month సార్. ఏమైందయ్యా? టేక్ తీసుకెళ్ళలేదు సార్. ఏమైనా టేకా? రెడీ టేక్ సార్. యాక్షన్. నేనిచ్చే కానుక మన దూరాన్ని దగ్గర చేస్తుంది, కాలాన్ని కరిగిస్తుంది, మన ప్రేమకు సాక్ష్యం అవుతుంది. నువ్వంటే నాకు వెర్రి, లైఫ్ లాంగ్ తినాలి నీ చేతి కర్రీ. నీకోసం తెచ్చా రెడ్ చెర్రీ. కట్. వీడు యాక్టింగ్. సార్ ఇంతేనా? వెరీ సింపుల్. చూస్తుండు, చింపేస్తా. చింపండి సార్. నువ్వు వెళ్ళవా? నువ్వు రెడీ? రెడీ సార్. ఓకే సార్. యాక్షన్. నేనిచ్చే కాలాన్ని కరిగిస్తుంది, కరిగిస్తుంది. ఏం కరిగింది నా బొంద? అబ్బా దేవుడా. రెడ్ చెర్రీ మొబైల్స్. ది వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సార్ ఏంటి సార్ ఇది? ఇదే స్టైల్ ఏమోనయ్యా. రిలాక్స్ ఇన్ మై హ్యాండ్స్. బ్యాకప్పా. మూడంతా అప్సెట్ చేశాడు. బాలు సింగిల్ టీ. 2 రూపాయలు. నాకు తెలుసు బాబాయ్, నువ్వు మా అప్పారావు బాబాయ్ అని. అయినా ఈ వయసులో నీకు ఏ శాలని అవసరం అంటావు బాబాయ్? ఆండలంతో లేచిపోయి ముంబైలో టీ కొట్టు పెట్టుకున్నారా? ఓహో,
ఓ ప్రొడ్యూసర్ నేను టీ ఇచ్చే స్టైల్ చూసి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఏదో అలా జరిగిపోయిందిరా. అయినా బాబాయ్ ఎక్స్పైర్ అయ్యే వయసులో నీకు వేషాలని అవసరం అంటావా? నా ఏజ్ గురించి ఇప్పుడు ఎందుకురా? అబ్బో అవునరా, ఈ ఊర్లో చెరువు ఎక్కడుందిరా? ఏ ఎందుకో? ఈ దురదలన్నీ చెరువులో దూకితే గాని పోయట్లేవు. నేరుగెళ్ళు హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది, అందులో దూకే బాబాయ్. థ్యాంక్స్ రా బాయ్. ఉంచు. అబ్బో, అబ్బో. బాబు ఏంటిది? 7 దొరదలు నాకు అంటుకున్నట్టున్నాయి. సో ఇక మిగిలింది నగలాడ ఒక్కటే అనమాట. మరి మేల్ మోడల్ దొరికాడా? నో సార్, 2 days టైం కావాలి సార్. 2 days అంటే కష్టమేమో కార్తిక్. మోడల్ ఎందుకు దొరకట్లేదు? మోడల్స్ దొరికారు సార్, కానీ నిషా గారికే నచ్చడం లేదు. అంటే వాళ్ళెవరూ నా పక్కన సెట్ అవ్వట్లేదు సార్. సో వాట్ టు డు నౌ? ఐ హ్యావ్ ఎన్ ఐడియా సార్. యా టెల్ మీ. బాలుగారు నా పక్కన ఎందుకు యాక్ట్ చేయకూడదు? మొన్న యాక్సెసరీస్ యాడ్లు చూసాం కదా, హీఈస్ లుకింగ్ అమేజింగ్. నేనా? నో కావాలంటే కార్తిక్ చేస్తాడు. నేనా? నో నా వల్ల కాదు. అవును బాలు గారు, కార్తీక్ నిషాల జోడి అంత బాగుండదు. నీది నిషా గారి జోడి అయితే చాలా బాగుంటుంది. శైలు గారు మీరు కాస్త కామ్గా ఉంటారా? అసలు దీని మైండ్ లో ఏముంది? నాకు సపోర్ట్ చేస్తుందేంటి? అది యాక్చువల్లీ Stop it, నేను బాలు. అర్థమైంది. బ్రిలియంట్. మరి షూట్ ఎప్పుడు పెట్టుకుందాం? రేపే పెట్టుకుందాం సార్. గుడ్. బాలు, నిజంగా నాకు పెళ్లికలు వచ్చేసింది కదా? ఓ మై గాడ్, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను బాలు. కాసేపట్లో పెళ్లి కూతురుగా నేను, పెళ్లి కొడుకుగా నువ్వు కలిసి యాక్ట్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి ఇది యాక్టింగే కావచ్చు, కానీ త్వరలోనే ఇది నిజం అయ్యేలా చేస్తాను. రే బాలు, భలే ఉన్నావు తెలుసా? నిజంగానే పెళ్లికల కనిపిస్తుందంటారా నీలో? ఊరుకోరా బాబు, ఒక్కబోసి చచ్చిపోతున్నాను. చ అనవసరంగా యూఎస్ దగ్గర లాక్ అయిపోయి ఈ యద వేషాలన్నీ వేయాల్సి వస్తుంది. అచ్చమైన తెలుగింటి పెళ్లికొడుకు గడప వేసి వెధవేషం అంటావేంట్రా? నిన్న ఇలా మీ నాన్న చూడాలి, 1 వారం రోజులు తిండి మానేసి పర్మనెంట్గా ఉంటాడనుకో. ఇలాంటి ప్రమాదాలు ఉంటాయనే నేను మా ఇంట్లో ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే? బాబు గారు, మీ నాన్నగారికి ఏమైనా పెళ్లి చూపులా? లేదే. ఆయన మరి అంత బిల్డప్ ఇస్తున్నాడు? నాన్నోయ్ ఆగు, వస్తున్నాం కదా. వచ్చాన్రా. మీరేంటి నాన్న ఇక్కడ? ఆ సంగతి తర్వాత చెప్తా గాని ముందు నేను ఎలా చూసుకోనిరా. నిన్నిలా చూడాలని ఎన్ని రోజులుగా కలకంటున్నానో తెలుసా? పోనీలేరా, ఈ విధంగానేనా నా కల తీరింది. కమాన్ అన్నయ్య, ఒక సెల్ఫీ తీసుకుందాం. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్. బాలుగారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఒక్క నిమిషం. బాలుగారు, బాస్ పిలుస్తున్నారు సార్. షాట్ రెడీ అయిందట. ఒక్క నిమిషం. ఏంటది? దిష్టి చుక్క. ఓ అలాగా. మీరు షూటింగ్ అయ్యేంత వరకు ఉంటారు కదా? ఉంటాం. ఎందుకు?
ఏమీ లేదు, షూటింగ్ అయిపోయిన తర్వాత కొట్టడానికి గుమ్మడికాయ లేదు అందుకని. నువ్వైనా ఒక మాట చెప్పలేదంటయ్యా. అది ఊరికే షూట్ కదా అని అంకుల్. ముందు నీకెవరు చెప్పారు అది చెప్పినానా? హాయ్ శైలజ్ గారు. హాయ్ వరుణ్, హౌ యూ? ఏంటి ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ అమ్మా, ట్రాఫిక్. ముఖానికి పౌడర్ రాసుకునే అవసరం లేకుండా ముఖం ఎలా తయారైంది చూడండి. హౌ యూ అంకుల్? బాగున్నాను తల్లి. ఇన్ని రోజులకు గాని ఈ అంకుల్ గుర్తురాలేదా అమ్మా? అంకుల్, మధ్యలో మా ఫ్రెండ్ పికప్ చేసుకోమన్నాను, రాలేదా? వచ్చేసాను. ఈ సైన్యానంతా దాటుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. స్టాప్ ఇట్. ఓహో, ఇదంతా నీ పనా? ఏదో సరదాగా అందరూ షూట్ చూస్తారని పిలిచానండి, అది కూడా తప్పేనా? అసలు నిన్ను ఏంటి బాలు లేట్? ఓ వచ్చేసారా? శైలజ చెప్పింది మీరు వస్తున్నారని. ఓకే, ఎంజాయ్ ది షూట్. శైలు, కార్తిక్ రెడీయా? యా రెడీ సార్. యా ఓకే రండి. షూట్ అవని నీ సంగతి చెప్తా. హలో, వాట్? ఎక్కడా? అడ్మిట్ హర్. ఏం కావాలో చూసుకోండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సార్ ఏమైంది సార్? నిషాకి యాక్సిడెంట్ అయింది. ఓ మై గాడ్. సార్ సీరియస్ ఏం కాదు కదా? ప్రెసెంట్ అన్కాన్షియస్ గా ఉందట, అడ్మిట్ చేయమని చెప్పాను. ఇప్పుడు షూట్ ఎలా సార్? చొరవ తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక చిన్న సలహా. చెప్పండి సార్. నిషా బదులు శైలజని పెట్టి షూట్ కంప్లీట్ చేయొచ్చు కదా? నేనా? ఇతనితోనా? నో, నేను అసలు చేయను. ఎందుకు కుదరదమ్మా? నానా దీంతో యాడా? శైలజ, ఆ రోజు యాక్సెసరీ యాడ్కి బాలు కార్తిక్ని ఎంకరేజ్ చేసావు, మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? సార్ అది వేరు సార్, ఇది వేరు సార్, నా వల్లే కాదు. రెండు కంపెనీ కోసమే శైలజ గారు, ఒప్పుకోండి. కార్తిక్ నువ్వు కూడా ఏంట్రా? యాజ్ ఎ టీమ్ లీడర్గా నువ్వే శైలజను ఒప్పించాలి. నేనా? మరి ప్రాజెక్ట్ నీ బాధ్యతే కదా. ప్రొసీడ్. ఎవరు తీసిన గొత్తులో వాళ్లే పడతారంటే ఇదే. అంకుల్ ఇలాంటి ఫిట్టింగ్ పెడతారని నాకేం తెలుసు? తప్పదు, లాక్ అయిపోయాం. వెళ్ళి చేంజ్ చేసుకురా. నో, నెవర్. నీ కోసం నా కోసం కాదు, కంపెనీ కోసం. వెళ్ళు. అయినా ఇదేం పెళ్లి కాదుగా, జస్ట్ గెటప్స్ అంతే. వెళ్ళు. నో, అందరూ ఉన్నారు బాగోదే, వెళ్ళు. సరే అలాగే. నా కళ్ళు అందమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నాయి, నా ఆత్మబంధం కోసం ఎదురుచూస్తున్నాయి, అల్లుకునే బంధాల కోసం ఎదురుచూస్తున్నాయి. నేను మాత్రం నీ చెయ్యి అందుకొని నీతో అలుపెరగని ప్రేమ ప్రయాణం చేయడానికి ఎదురు చూస్తున్నాను. మీ అపూర్వమైన క్షణాలని అందంగా అలంకరించుకోండి. లాల్ జ్యువెలర్స్, ప్రతి ఇంటి వేడుక. దేవుడా, ఇది నిజమైతే బాగుండు. ఈ అమ్మగారు మా అమ్మగారు అయితే నాకు రోజు వంట బాధ తప్పుతుంది, వండి పెట్టే బాధ కూడా తప్పుతుంది. ఓకే కట్. ఇప్పుడు నీకు ఎలా ఉంది నిషా?
ఐఎమ్ ఓకే సార్. అసలేం జరిగింది? ఏమో సార్, నేను స్కూటీలో వస్తుంటే సడన్గా ఏదో వచ్చి డాష్ ఇచ్చింది. ఆ తర్వాత నాకేం గుర్తులేదు సార్. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ నిషా. సారీ నేను చెప్పాలి సార్. నా వల్ల షూటింగ్ ఆగిపోయింది కదా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేమేమో సార్. పూర్ నిషా, ఏం బాధపడకు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. రేపే ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయబోతున్నాం. ఎలా సార్? జస్ట్ బికాస్ ఆఫ్ శైలజ. లాస్ట్ మూమెంట్లో తనే డెసిషన్ తీసుకొని బాలుతో కలిసి యాక్ట్ చేసింది. అండ్ యు నో, అన్ని యాడ్స్ కంటే అదే చాలా బాగా వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. యా ఓకే. నిజమండి బాబు, ఆ యాడ్లో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూడాలి. అబ్బో, ఏ హీరో హీరోయిన్కి తక్కువ కాలేదనుకోండి. నాకే ఒక్క నిమిషం వాళ్ళిద్దరు నిజంగా భార్యాభర్తలేమో అనిపించిందండి. మీరు గనక అక్కడ ఉండుంటే, అదంతా చూసుంటే యాక్సిడెంట్ కాదండి, నిజంగా మీరే ఊరేసుకొని చచ్చేవాళ్ళు. నిన్ను ఏదో ఒకటి చేసి ఆపకుండా అంతా అయిపోయికొచ్చి హరికథ చెప్తున్నావా? బాలేవారండి, నా చేతిలో ఏముంది చెప్పండి. ఓకే నిషా, ఇక మేము బయలుదేరతాం. నిదానంగా రెస్ట్ తీసుకొని క్లియర్ అయ్యాక ఆఫీస్కి రా. ఓకే? ఓకే సార్. గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ. పద. ఉంటాను మేడం. అమ్మో, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నిజంగా నాది యాక్సిడెంటా లేక ఎవరైనా ప్లాన్ చేశారా?